గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్. సో మనం ఫైనల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ కూడా చేసుకున్నాం కదా, మీ ఇంప్లిమెంటేషన్ అది గూగుల్ కొలాబ్ లో. ప్రెసెంట్ ఏంటంటే లాగ్ బుక్ రైటింగ్ కి సంబంధించినటువంటిది చూద్దాం. ఓకే. సో ఇక్కడ అంజనాస్ ఫౌండేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ని మీరు విజిట్ చేయండి. మీకు టుడే మార్నింగ్ గ్రూప్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ అన్నది. ఈ రోజు మార్నింగ్ గ్రూప్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో డైరెక్ట్ ఈ పేజ్ లోకి వస్తారన్నమాట. ప్రోగ్రామ్స్ పేజ్ లోకి వస్తారు. సో ఈ ప్రోగ్రామ్స్ పేజ్ దగ్గర ఏంటంటే మీ ఇక్కడ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ 2025 అని చెప్పి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగ్ బుక్ అండ్ చాట్ బాట్ డెవలప్మెంట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఈ రెండు మీకు కనిపిస్తాయి. సో ఒకటి వచ్చేసి లాగ్ బుక్ కనిపిస్తుంది, ఇంకొకటి వచ్చేసి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ మీకు ఇప్పుడు కాలేజెస్ కి రీచ్ అయినటువంటి ఎంటీ బుక్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. లాగ్ బుక్స్ ఏవైతే ఎంటీ ఉన్నాయో ఎంటీ లాగ్ బుక్స్ ఇలా ఉంటాయి. ఓకేనా. సో ఒకసారి వీటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ చూద్దాం, చూడండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఈ పేజ్ ఏదైతే ఉందో ఇంటర్న్షిప్ రిపోర్ట్ ఆన్ అన్నప్పుడు ఇక్కడ టైటిల్ అవి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ కొన్ని ఆల్రెడీ ప్రింటెడ్ అయిపోయి వచ్చాయి. సో ఇక్కడ మీకు కొన్ని ప్రింట్ అయిపోయి వచ్చాయి ఆల్రెడీ. సో మీరేంటంటే ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటుందో అక్నాలెడ్జ్మెంట్స్ దగ్గర నుంచి కొద్దిగా రాయాల్సి ఉంటుంది అనమాట. సో మీ కాలేజ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, సో మీ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రింటెడ్ అయిపోతే కనుక సో నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్స్ అన్నవి గనక అక్కడ ప్రింట్ అన్నది లేకపోతే గనక మీరు ఏం చేస్తారంటే అక్నాలెడ్జ్మెంట్స్ అన్నవి రాసేయండి మాన్యువల్ గా. సో మీ క్లాస్ టీచర్, మీ హెచ్ఓడి అండ్ మీ ప్రిన్సిపల్ సార్ అండ్ ఇంటర్న్షిప్ ఫ్యాకల్టీస్ వీళ్ళకి మీరు థ్యాంక్స్ గివింగ్ కింద అక్నాలెడ్జ్మెంట్స్ అన్నవి రాసేయండి. ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్స్ ప్రింట్ అయి ఉంటే కనుక అది కూడా స్కిప్ చేయండి. కంటెంట్స్ దగ్గర నుంచి మీకు లాగ్ బుక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో కంటెంట్స్ దగ్గర నుంచి మీకు లాగ్ బుక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అమ్మా, కంటెంట్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఓవర్వ్యూ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్, ఇంటర్న్షిప్ పార్ట్, యాక్టివిటీ లాగ్, అవుట్కమ్స్ డిస్క్రిప్షన్, కన్క్లూజన్. ఇవి కంటెంట్స్ అన్నమాట. ఇది రాస్తారు ఎగ్జాక్ట్ గా. సో ఏదైతే ఈ పేజ్ ఉందో, సో ఈ పేజ్ దగ్గర ఎంటీ పేజ్ దగ్గర ఈ కంటెంట్ అన్నది రాస్తారు. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అన్నది ఉంటుంది. సో చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అన్నది ఉంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ మీకు ప్లేస్ ఉంటుంది. సో ఈ ప్లేస్ లో ఇవి రాయండి. ఏదైతే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉందో అవుట్కమ్స్ అచీవ్డ్ వరకు కూడా. సో కొద్దిగా లెటర్ సైజ్ అన్నది చిన్నగా రాయండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ సరిపోకపోతే కనుక 1 or 2 పారా స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనమ్మా. సో ఇక్కడ మీకు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ దగ్గర కొన్ని, అవుట్కమ్స్ అచీవ్డ్ దగ్గర కొన్ని తగ్గించుకుని రాయండి. ప్లేస్ సరిపోతే కనుక కంప్లీట్ గా రాసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అన్నది ఇక్కడ రాస్తారనమాట. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రాస్తారు. ఓకే అమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 2 ఓవర్వ్యూ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్. చాప్టర్ 2 ఓవర్వ్యూ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్. ఇక్కడ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఉంటాయి. సో సేమ్ పేజ్ కి ఇవి రాసేస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది మీకు సరిపోతుంది క్లియర్ గా. సో ఇంకా ప్లేస్ మిగులుతుంది కూడా. చాప్టర్ 2 మీరు రాసేసరికి ప్లేస్ అన్నది మిగులుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ చాప్టర్ 3 ఇంటర్న్షిప్ పార్ట్. చాప్టర్ 3 ఇంటర్న్షిప్ పార్ట్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే మీరు ఏ వర్క్ ఎన్విరాన్మెంట్ ని యూస్ చేసుకున్నారు, ఏం టూల్స్ యూస్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీక్లీ వర్క్ షెడ్యూల్ అన్నది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టాస్క్స్, పర్ఫార్మెన్స్, రెస్పాన్సిబిలిటీస్, స్కిల్స్ ఎక్వైర్డ్ అండ్ రిఫ్లెక్షన్. సో ఇదంతా కూడా ఇంటర్న్షిప్ పార్ట్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది కూడా మీరు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ బట్టి, పేజెస్ బట్టి సో కొద్దిగా షార్ట్ చేసి రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వీక్స్ ఏవైతే ఉన్నాయో వీక్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్ తీసేసి అవసరమైతే, సో ఇక్కడ మ్యాటర్ ఏదైతే ఉందో ఒకవేళ ఎక్కువ పేజెస్ ఉంటే కనుక మ్యాటర్ ఉంచండి. ఒకవేళ ఓన్లీ 1 పేజ్ మాత్రమే వస్తే డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీస్ రాసేసిన తర్వాత వీక్లీ వర్క్ షెడ్యూల్లో సో ఈ హెడ్డింగ్ ఉంచి మ్యాటర్ స్కిప్ చేయండి. మ్యాటర్ స్కిప్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ డైరెక్ట్ ఇక టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ ఎక్వైర్డ్, రిఫ్లెక్షన్ ఇవి రాసేయండి. ఓకేనమ్మా. సో అక్కడ మీకు ఉన్నటువంటి ప్లేస్ బట్టి ఇది అడ్జస్ట్ చేసి రాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే
యాక్టివిటీ లాగ్, చాప్టర్ 4 యాక్టివిటీ లాగ్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీరు ఏదైతే రాయాలో అది మీకు ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి. సో ఇవి ఆ బాక్సెస్ లో రాయాలన్నమాట. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాస్తారు. లెర్నింగ్ అవుట్కమ్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, డెఫినేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ. సో పర్సన్ ఇన్ఛార్జ్ వచ్చేసి ఫ్యాకల్టీ. సో పర్సన్ ఇన్ఛార్జ్ వచ్చేసి ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ సిగ్నేచర్ అనేది అక్కడ ఫ్యాకల్టీ చేసి సిగ్నేచర్ అనేది చేయించుకోండి, ఓకేనమ్మా. ఈ పర్సన్ ఇన్ఛార్జ్ ఫ్యాకల్టీ, ఆయన మీకు సిగ్నేచర్ అనేది చేస్తారు, ఓకే. సో వీక్ 1 దగ్గర యాక్టివిటీ లాగ్ ఇది. సో డే 1 నుంచి డే 6 దాకా. సో మనం యాక్చువల్ గా యూట్యూబ్ క్లాసెస్ వచ్చేసి మనం 5 డే స్ట్రక్చర్ ఉంది, మండే టు ఫ్రైడే. సో సాటర్డేస్ అన్న మనం ప్రాక్టీస్ కి లీవ్ చేసాం. సో మీకు ఇక్కడ 6 డే స్ట్రక్చర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ 6 డే స్ట్రక్చర్ అనేది కూడా మీరు రాసేయండి, ఓకేనా. డే 6 అన్నది ప్రాక్టికల్ సెషన్స్ కింద మనం మెన్షన్ చేసాం. సో ఈచ్ వీక్ కూడా ఏదైతే సిలబస్ కంప్లీట్ అయిందో సిలబస్ కి సంబంధించినటువంటి డే 1, డే 2, డే 3 ఏ డే ఏం జరిగింది, అండ్ డే 6 వచ్చేసి ప్రాక్టికల్ సెషన్. సో అలా అవన్నీ కూడా ఇక్కడ రాసేయండి. సో బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీ రాస్తారు, లెర్నింగ్ అవుట్కమ్ రాస్తారు, ఇక్కడ ఫ్యాకల్టీ సైన్ అనేది ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు వీక్లీ రిపోర్ట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్టివిటీ డన్. సో ఇది ఆబ్జెక్టివ్ ఉంటుంది, అండ్ డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. సో అక్కడ మీకు ప్లేస్ బట్టి రాయండి. సో మాక్సిమం ఇది సరిపోతుంది. ఒకవేళ ఇంకా షార్ట్ చేసి అయినా రాయొచ్చు. సో 1 or 2 మీరు స్కిప్ చేయొచ్చు. లాస్ట్ పేరా మీరు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ 3 పారాస్ రాయొచ్చు, ఓకేనా. ఫస్ట్ 2-3 వీక్స్ కి మనం యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే ఎక్కువ డొమైన్స్ అನ್ನು మనం ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ ఉంటుంది. థర్డ్ వీక్ నుంచి కూడా పారాగ్రాఫ్స్ అన్ని చిన్నగానే ఉంటాయి, ప్రాబ్లం లేదు, మీకు అక్కడ ఫిట్ అయిపోతాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వీక్ 1 అని ఉంది కదా, ఈ వీక్ 1 డేట్స్ అన్నవి December 1 నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. సో దట్ మీకు March 20th కి మీకు సరిపోతాయి ఎగ్జాక్ట్ గా. ఏ ఒక్క వీక్ స్కిప్ చేయకుండా, ఈవెన్ సంక్రాంతి ఉన్నటువంటి వీక్ ఏదైతే ఉందో ఆ వీక్ కూడా మీరు స్కిప్ చేయకుండా. ఎందుకంటే యాక్చువల్ గా మనకి షెడ్యూల్ ప్రకారంగా మంత్ ఎండింగ్ కి మనకి ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ అవ్వాలి. బట్ కొన్ని కాలేజెస్ కి ప్రెసెంట్ ఆల్రెడీ ఇంటర్న్షిప్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది, అండ్ ప్రాక్టికల్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఎండింగ్ కానీ థర్డ్ వీక్ గానీ ఉంది. అందుకని చెప్పి మనం ఏంటంటే December 1 నుంచి ఇక్కడ డేట్స్ అను వేసుకుంటాం అనమాట. సో వీక్ 1 డేట్స్ ఇక్కడ December 1, 2025 నుంచి సో December 6, 2025. ఆ ప్రకారంగా మీరు సండేస్ తీసేసి మండే టు సాటర్డే ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కంటిన్యూస్ గా వేసేయండి, ఓకేనా. ప్రతి వీక్ కూడా కంటిన్యూస్ గా వేసేయండి. సో ఇక్కడ ఏమొస్తుంది వీక్ 1 దగ్గర సో ఫస్ట్ నుంచి 6th వస్తుంది. వీక్ 1 దగ్గర December 1, December 6 అనేది వస్తుంది. అండ్ వీక్ 2 దగ్గర వచ్చేసి December 8 నుంచి December 13 వస్తుంది. వీక్ 2 డేట్స్ December 8 నుంచి December 13. సో నేను ఇందులో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంటర్న్షిప్ షెడ్యూల్స్ అనేవి లేట్ అయితే కనుక మీరు ప్రాపర్ డేట్స్ అనేవి వేసుకోవచ్చు. అంటే సంక్రాంతి 1 వీక్ ఏదైతే ఉందో ఆ 1 వీక్ హాలిడేస్ కాబట్టి ఆ హాలిడేస్ స్కిప్ చేసి మీరు మిగతా డేట్స్ వేయచ్చు. అందుకని ఇక్కడ డేట్ ఒక్కటి ఇవ్వలేదు. సో డేట్స్ అన్న మీకున్నటువంటి ఇంటర్న్షిప్ షెడ్యూల్స్ బట్టి మీరు వేసుకోండి. సో వీక్ 2 వచ్చేసి December 8 నుంచి 13th. వీక్ 3 వచ్చేసి December 15 నుంచి December 20th. వీక్ 3 వచ్చేసి December 15 నుంచి December 20th. వీక్ 4 వచ్చేసి December 22 నుంచి December 27th. December 22 నుంచి December 27th. సో అక్కడ ఆల్రెడీ మనకు ఒక 2-3 డేస్ క్రిస్మస్ హాలిడేస్ అన్న ఉన్నాయి. హాలిడేస్ అన్న ప్రాక్టీస్ సెషన్స్ కింద మీరు కన్వర్ట్ చేసుకుని మాక్సిమం ఏంటంటే ఎక్కడ హాలిడేస్ అన్న మెన్షన్ చేయకుండానే ఈ వీక్స్ అన్న చూడండి, ఎందుకంటే మొత్తం ఆన్లైన్ ఇంటర్న్షిప్ కాబట్టి. అండ్ నెక్స్ట్ సో వీక్ 5 వచ్చేసి 29th to 3rd. 29th నుంచి 3rd వరకు కూడా సో వీక్ 5 అన్నది మీకు ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత సో వీక్ 5 వచ్చేసి January 5th నుంచి January 10th ఉంటుంది వీక్ 5. Jan 5th నుంచి Jan 10th అన్నది వీక్ 5 ఉంటుంది. 6th వీక్ దగ్గర ఒకవేళ మీరు స్కిప్ చేస్తే గనక, అంటే మీరు ఒకవేళ
హాలిడేస్ అన్నది స్కిప్ చేస్తే గనక మీకు ఆటోమేటిక్‌గా 12థ్ టు 17థ్ వచ్చేస్తుంది. ఒకవేళ స్కిప్ చేయకపోతే గనక సో, హాలిడేస్ స్కిప్ చేయకుండా హాలిడేస్‌ని అలాగే ఉంచేసి, ఆ నెక్స్ట్ వీక్ నుంచి మనం స్టార్ట్ చేస్తే 19థ్ టు 24థ్ వస్తుంది. సిక్స్త్ వీక్‌కి 19థ్ టు 24 అన్నది సిక్స్త్ వీక్ అవుతుంది. ఓకేనమ్మా? అప్పుడు సెవెంత్ వీక్ వచ్చేసి 26-31 అవుతుంది. సెవెంత్ వీక్ వచ్చేసి 26-31. చూడండి డిసెంబర్‌లో సో, ఫస్ట్ నుంచి సిక్స్త్ ఒక వీక్, 8 నుంచి 13 ఒక వీక్, 15-20 ఒక వీక్, 22-27 అన్నది ఒక వీక్. అక్కడికి 4 వీక్స్ అయ్యాయి. సో, నెక్స్ట్ ఫిఫ్త్ వీక్ వచ్చేసి 29-3 అయితే, సిక్స్త్ వీక్ 5-10 అవుతది. సిక్స్త్ వీక్ 5-10 అవుతది. సారీ చిన్న మిస్టేక్. సో, 1-6 వచ్చి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వచ్చేసి మీకు ఫస్ట్ వీక్. డిసెంబర్ 8 నుంచి 13 సెకండ్ వీక్. 15-20 థర్డ్ వీక్. 22-27 ఫోర్త్ వీక్. 29-3 అన్నది ఫిఫ్త్ వీక్. 5-10 అన్నది సిక్స్త్ వీక్. 5-10 అన్నది సిక్స్త్ వీక్. సో, 12-17 హాలిడేస్ ఇచ్చేయండి. సో, 19 నుంచి 24 అన్నది సెవెంత్ వీక్ అవుతుంది అప్పుడు. 19-24 అన్నది సెవెంత్ వీక్ అవుతుంది. సో, 19-24 సెవెంత్ వీక్ అయితే, నెక్స్ట్ ఎయిత్ వీక్ వచ్చేసి 26-31. 26-31 ఎయిత్ వీక్ అవుతుంది. 26-31 ఎయిత్ వీక్ అవుతుంది. సో, అక్కడికి 8 వీక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో, నెక్స్ట్ ఫిబ్రవరిలో మీకు నైన్త్ వీక్ స్టార్ట్ అవుతుంది. సో, 1-7 ఉంది కదా! సో, మండే వచ్చేసి సెకండ్. సో, సెకండ్ టు సెవెంత్. సో, సెకండ్ టు సెవెంత్ వచ్చేసి సో, మనకి నైన్త్ వీక్. 9-14 ఫిబ్రవరి 9 టు ఫిబ్రవరి 14 వచ్చేసి మనకి 10థ్ వీక్. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 21 వచ్చేసి మనకి 11థ్ వీక్. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 21 వచ్చేసి 11థ్ వీక్. ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 28 వరకు 12థ్ వీక్. ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 28 అన్నది మనకి అక్కడ 12థ్ వీక్ అవుతుంది. సో, మార్చ్‌లో 2-7 వచ్చేసి 13థ్ వీక్. మార్చ్‌లో 2-7 ఏదైతే ఉందో 13థ్ వీక్. సో, టుడే మనం 14థ్ వీక్‌లో ఉన్నట్టు. 9-14 అన్నది 14థ్ వీక్. 16-21 అన్నది 15థ్ వీక్. 16-21 అన్నది 15థ్ వీక్. ఓకేనమ్మా? సో, ఇది స్ట్రక్చర్. ఒకవేళ మీరు హాలిడేస్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే గనక అప్పుడు 14థ్‌కి మీకు ఇంటర్న్‌షిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో, మీకు ఒకవేళ ఈ స్ట్రక్చర్ క్లియర్‌గా ఉండాలంటే డిసెంబర్ 1 నుంచి లెక్కేసుకుంటే డిసెంబర్ 1 నుంచి సో, మార్చ్ 14. డిసెంబర్ 1 టు మార్చ్ 14. సో, ఏ ఒక్క వీక్ మీరు స్కిప్ చేయకుండా మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే డిసెంబర్ 1 నుంచి మార్చ్ 14. సో, మండే టు సాటర్డే డేట్స్ అనేవి వేసుకోండి. ఒకవేళ మీరు హాలిడేస్‌ని ఇంక్లూడ్ చేస్తే గనక ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి సో, మార్చ్ 21. డిసెంబర్ 1 నుంచి సో, మార్చ్ 21 వరకు మీకు వెళ్తాయి. సో, హాలిడేస్‌ని ఒకవేళ మీరు ఆహ్, వదిలేసి ఆ ఒక్క వీక్ వదిలేసి మిగతా వీక్స్ టైమ్స్‌ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటే గనక మార్చ్ 21 అని ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా 2 ఆప్షన్స్ ఉంటే మీ ఇంటర్న్‌షిప్ డేట్ బట్టి చేయండి. ఒకవేళ మీ ఇంటర్న్‌షిప్ డేట్ అన్నది ఆఫ్టర్ 16థ్ ఉందనుకోండి. 16-21 మిడిల్‌లో మీ ఇంటర్న్‌షిప్ డేట్ ఉంటే గనక ప్రాక్టికల్. సో, మీరు క్లోజింగ్ 14థ్‌కి పెట్టేసుకోండి. క్లోజింగ్ అనేది 14థ్‌కి పెట్టేసుకోండి. లేదా ఆఫ్టర్ 21 ఉందనుకోండి. అప్పుడు మీరు క్లోజింగ్ 21కి పెట్టుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అందుకని ఇక్కడ నేను డేట్ అన్నది స్పెసిఫై చేయలేదు. ఓకేనమ్మా? సో, వీక్ 3 అన్నప్పుడు సో, వీక్ 3 డేట్ నేను ఇక్కడ ఇవ్వలేదు. జస్ట్ ఆబ్జెక్టివ్ అండ్ డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఇచ్చాను. సో, ఆబ్జెక్టివ్ ఇక్కడ రాస్తారు. సో, డీటెయిల్డ్ రిపోర్ట్ ఇక్కడ రాస్తారు. అలా మీకు టోటల్ 15 వీక్స్‌కి కూడా ఇక్కడ మీకు టోటల్ మ్యాటర్ అంతా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఇందులోంచి మీరు రాస్తారు. సో, మీకిచ్చినటువంటి ఇంటర్న్‌షిప్ డేట్ ఏదైతే ఉందో, ఆ డేట్ బట్టి మీరు దీన్ని ఆల్టర్ చేసుకోండి. సో, డిసెంబర్ 1 నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినట్టు. డిసెంబర్ 1 అన్నది సో, స్టార్టింగ్ డేట్ స్కెడ్యూల్. ఒకవేళ మీకు గనక 21 లోపే ప్రాక్టికల్ లేకపోతే 21 అనేది లాస్ట్ డేట్ అవుతుంది. డిసెంబర్ 1 నుంచి మార్చ్ 21 అన్నది సో, అఫీషియల్‌గా మనకి ఇంటర్న్‌షిప్‌కి సంబంధించినటువంటి టైమ్ లైన్ అనేది అవుతుంది. ఓకేనమ్మా? సో, డిసెంబర్ టు మార్చ్
2025 2026. ఓకే, డిసెంబర్ టు మార్చ్. సో ఇక్కడికి మనకి టోటల్ గా 15 వీక్స్ కి సంబంధించినటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ 5 వచ్చేసి అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ అన్నది రాస్తారు మీరు. చాప్టర్ 5 దగ్గర అవుట్కమ్స్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఏదైతే ఉందో చాప్టర్ 5 అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ రాస్తారు. సో అవుట్కమ్ డిస్క్రిప్షన్స్ లో ఫస్ట్ మీరు రాసేది ఏంటంటే వర్క్ ఎన్విరాన్మెంట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఏం రాస్తారు, వర్క్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్ అన్నది రాస్తారు. ఇదంతా ఒక పేజ్ వస్తుంది. ఏదైతే ఉందో ఇది ఒక పేజ్ వస్తుంది. తర్వాత రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ ఎక్వైర్డ్, అది ఇక్కడ రాస్తారు మళ్ళీ. ఇక్కడ ఉంచుకోండి, డిస్క్రైబ్ ద రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ యూ హ్యావ్ ఎక్వైర్డ్ అని చెప్పి. సో అప్పుడు ఈ సెక్షన్ అన్నది రాస్తారు అనమాట. రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ కా సెక్షన్ రాస్తారు. సో ఆ తర్వాత మేనేజీరియల్ స్కిల్స్ అని ఉంటుంది, డిస్క్రైబ్ ద మేనేజీరియల్ స్కిల్స్ యూ హ్యావ్ ఎక్వైర్డ్ అని. సో అప్పుడు ఇది రాస్తారు, మేనేజీరియల్ స్కిల్స్ ఎక్వైర్డ్ అన్నది రాస్తారు మీరు. సో ఆ తర్వాత మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్వైర్డ్ అని ఉంటుంది, డిస్క్రైబ్ హౌ యూ కుడ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర ఇది రాస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ దగ్గర ఇది రాస్తారు. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఇన్ టీమ్ డిస్కషన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, ఒక సెక్షన్. పార్టిసిపేషన్ ఇన్ టీమ్ డిస్కషన్స్ ఆర్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటుంది కొలాబరేటివ్ లెర్నింగ్ కి. సో దానికి సంబంధించి పారాగ్రాఫ్ అన్నది అక్కడ రాస్తారు. అండ్ నెక్స్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అని ఉంటుంది. టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అండ్ రిలవెంట్ టు ద సబ్జెక్ట్ ఏరియా ఆఫ్ ట్రైనింగ్. సో ఇక్కడికి మనకి కంప్లీట్ అయిపోతుంది మొత్తం అంతా. సో అప్పుడు ఇది రాసేసి కన్క్లూజన్ అన్నది రాసేస్తారు. ఇక్కడ ఏదైతే కన్క్లూజన్ ఉందో కన్క్లూజన్ రాస్తారు. ఓకేనా? సో టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ యూ హ్యావ్ అబ్జర్వ్ అండ్ దెన్ కన్క్లూజన్. సో ఇక్కడికి లాగ్ బుక్ లో మీరు ఏదైతే రాయాలో ఆ కంటెంట్ అంతా కంప్లీట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏవైతే ఉన్నాయి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉన్నవి అండ్ దాంతో పాటుగా ఇంటర్నల్, ఇవి మీకు మీ ఫ్యాకల్టీ గైడ్ చేస్తారు. ఓకేనమ్మా, మీ ఫ్యాకల్టీ గైడ్ చేస్తారు, ఆ ప్రకారంగా చేయండి అవి. అండ్ ఫొటోస్ అండ్ వీడియో లింక్స్ కి మీరు ఏం చేస్తారంటే మన యూట్యూబ్ ఛానల్లో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి క్లాస్ లింక్స్ ఉన్నాయి. ఆ క్లాస్ లింక్స్ అన్నవి ఇక్కడ రాయండి. సో ఏకి సంబంధించినటువంటి క్లాస్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాస్ లింక్స్, ఫొటోస్ అండ్ వీడియో లింక్స్ అని ఉన్న చోట క్లాస్ లింక్స్ అన్నవి రాయండి ఇంకా. అండ్ ఫొటోస్ కి మీరు ఏఐకి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కానీ ఆర్ఎల్స్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్, మీరు చాట్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఇంటరాక్షన్ ఒక స్క్రీన్ షాట్ తీసి సో దాన్ని ప్రింట్ చేసి అది ఇక్కడ స్టిక్ చేయండి. ఓకేనా? ఫొటోస్ అండ్ వీడియోస్ లింక్స్ దగ్గర. సో మీరు నేర్చుకున్నటువంటి క్లాస్ రిలేటెడ్ గా ఏదైనా ఒక స్క్రీన్ షాట్ కానీ మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్ రిలేటెడ్ స్క్రీన్ షాట్ కానీ ఆర్ ఏదైనా ఒక కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కానీ అవి ఏమన్నా తీసుకుని కొన్ని ఒక 2 or 3 ఫొటోస్ అన్నవి స్టిక్ చేయండి. వీడియో లింక్స్ కి మన క్లాస్ లింక్స్ కొన్నక్కడ మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇది లాగ్ బుక్ రాసేటటువంటి స్ట్రక్చర్. సో మిగతావన్నీ కూడా మీ ఫ్యాకల్టీ మీకు గైడ్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ అంతా మార్క్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు రాయవలసింది అయితే ఇక్కడ దాకా ఉంటున్నాం. ఓకేనా? సో మీరు కంటెంట్ స్పేస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, మిగతా చోట్ల మీరు ఎక్కడెక్కడ సిగ్నేచర్ చేయాలి ఏంటి అన్నది కూడా సో మీకు మీ ఫ్యాకల్టీ మీకు గైడ్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ సో కంటెంట్స్ దగ్గర సో కంటెంట్స్ దగ్గర కంటెంట్స్ రాసేస్తారు. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ దగ్గర నుంచి ఓరియో ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్, ఇంటర్న్షిప్ పార్ట్, యాక్టివిటీ లాగ్, అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ అండ్ కన్క్లూజన్. సో అంతా చాలా జాగ్రత్తగా రాయండి. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ దగ్గర ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రాస్తారు. సో తర్వాత ఓరియో ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ దగ్గర సో ఇక్కడ దానికి సంబంధించిన ఓరియో అన్నది రాస్తారు. రాసిన తర్వాత చాప్టర్ 3 అన్నది ఇంటర్న్షిప్ పార్ట్ ఉంటుంది. సో ఇది చాప్టర్ 1, నెక్స్ట్ చాప్టర్ 2 అండ్ నెక్స్ట్ చాప్టర్ 3. సో ఇవి రాసేసిన తర్వాత యాక్టివిటీ లాగ్ అన్నది రాస్తారు. అది మనకి చాప్టర్ 4, అక్కడ హెడ్డింగ్ ఉండదు చాప్టర్ 4 అని, బట్ యాక్టివిటీ లాగ్ అన్నది మనకి చాప్టర్ 4 అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఈ బాక్సెస్ లో ఏవైతే ఉన్నాయో సో పర్సన్ ఇన్ఛార్జ్ దగ్గర ఫ్యాకల్టీ సైన్ చేస్తారు. సో మీరు అది ఆ బాక్స్ అనేది ఎంటీగా ఉంచేయండి. సో ఇక్కడ డే అండ్ డేట్ దగ్గర ఆల్రెడీ డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అని ప్రింట్ అయిపోతాయి. సో వాటిని మీరు
అక్కడ ఆ విధంగానే ఉంచేయచ్చు. ఓన్లీ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీని లెర్నింగ్ అవుట్కమ్ రాస్తారు. సో ఫ్రంట్ పేజ్ దగ్గర బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యాక్టివిటీ అండ్ లెర్నింగ్ అవుట్కమ్ ఈ రెండు రాస్తారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు రాయాల్సింది ఏంటంటే డేట్, ఆబ్జెక్టివ్, డీటెయిల్ రిపోర్ట్. సో డేట్ అన్నది ఇక్కడ ఇవ్వలేదు. సో డేట్స్ మీకు చెప్పాను కదా, December 1 నుంచి స్టార్టింగ్, March 21 ఎండింగ్. సంక్రాంతి హాలిడేస్ వీక్ తీసేస్తే కనుక ఇప్పుడు ఏమవుతుందంటే December 1 స్టార్టింగ్, March 21 ఎండింగ్. సో మిగతా ఏ హాలిడేస్ కూడా కన్సిడర్ చేయట్లేదు. సో మండే టు సాటర్డే డేట్స్ అన్నవి మీరు వేయాల్సి ఉంటుంది అనమాట, క్యాలెండర్ చూసి. సో మండే టు సాటర్డే ఇందాక ఏవైతే చెప్పానో ఆ డేట్స్ అన్నవి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్టివిటీ డన్ వచ్చేసి ఇక్కడ రాస్తారు, డీటెయిల్ రిపోర్ట్ రాస్తారు. అలా టోటల్ 15 వీక్స్ కి కూడా మీరు రాస్తారు అనమాట. మనం ఏమైతే చెప్పుకున్నామో ఆ చెప్పుకున్నవన్నీ కూడా సో 15 వీక్ స్ట్రక్చర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈ 15 వీక్స్ లో సో 12 వీక్స్ అనేది కోర్ సిలబస్ ఉంటుంది. ఈ 12 వీక్స్ కోర్ సిలబస్ కాకుండా మిగతాది ఏదైతే ఉందో, 12 వీక్స్ సిలబస్ కాకుండా మిగతాది ఏదైతే ఉందో, సో ఆ 3 వీక్స్, 13, 14 అండ్ 15, ఇవన్నీ కూడా మీరు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేసి డిప్లాయ్మెంట్ చేసి దాని రిలేటెడ్ సబ్మిషన్ చేసింది మొత్తం అంతా కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేస్తారన్నమాట. ఓకేనమ్మా. సో మనకి ఫస్ట్ 2 వీక్స్ ఇంట్రడక్షన్ ఉంటాయి, తర్వాత 10 వీక్స్ కూడా సో మొత్తం కోర్ కరికులం అన్నది ఉంటుంది. సో అక్కడికి 12 వీక్స్ కంప్లీట్ అవుతాయి. 13th వీక్ నుంచి కూడా సో ఫైనల్ బోర్డ్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, సో చాట్ బోర్డ్ సిస్టమ్ స్ట్రక్చర్ డిజైనింగ్, డిప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. సో తర్వాత 14th వీక్ లో దాని టెస్టింగ్ అన్నది రాస్తాం మనం. 15th వీక్ లో మొత్తం డాక్యుమెంటేషన్ అండ్ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ సెషన్స్ ఇవన్నీ రాస్తాం. ఓకేనా. లాగ్ బుక్ స్ట్రక్చర్ ఇది, ఈ విధంగా మీరు కంప్లీట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ కనిపిస్తుంది, సెకండ్ డాక్యుమెంట్ అనేది మీకు కనిపిస్తుంది, చాట్ బోర్డ్ డెవలప్మెంట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. మరి ఇదేంటి అంటే ఇది మీరు ఎక్కడా కూడా రాయరు. అర్థమవుతుందమ్మా, ఇది మీరు ఎక్కడా కూడా రాయరు. బట్ మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెయిన్ డాక్యుమెంటేషన్ ఇది. సో దీన్ని డైరెక్ట్ గా మీరు ప్రింట్ అన్నది తీసేసుకోవచ్చు. ఓకేనా. సో లాగ్ బుక్ లో ఏమైతే రాయాలో, మీకు ఏవైతే బుక్స్ సెండ్ చేయబడ్డాయో, సో ఆ లాగ్ బుక్ లో ఏమైతే రాయాలో అవన్నీ కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగ్ బుక్ అన్న నేమ్ తో ఇక్కడ ఆల్రెడీ మీకు ఉంటుంది. సో సెకండ్ బుక్ ఏదైతే ఉందో చాట్ బోర్డ్ డెవలప్మెంట్ సంబంధించిన డాక్యుమెంటేషన్, ఇది మీరు డైరెక్ట్ గా ప్రింట్ తీసుకుంటారు. ఇది మీరు ఏం చేస్తారంటే ఇది డైరెక్ట్ గా మీరు ప్రింట్ అన్నది తీసుకుంటారు. సో చూడండి, చాట్ బాట్ డెవలప్మెంట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, తర్వాత ఇంట్రడక్షన్, ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రడక్షన్ ఏంటి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి, ఏం టూల్స్ యూజ్ చేసాం మనం, అండ్ దాంతో పాటుగా మెథడాలజీ ఏంటి, ఏ మెథడ్స్ మనం యూజ్ చేసాం, ఈ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏమేమి ఉంటాయి, ఏమేం పార్ట్స్ ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేస్తాయి, నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఇంప్లిమెంటేషన్. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనం కొలాబ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, రిక్వైర్డ్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయడం, ఆ తర్వాత జనరేటివ్ ఏపీఐ టోకెన్ తీసుకోవడం, అండ్ నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేయడం, సో ప్రాంప్ట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్ గా కోడ్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి. సో ఇది ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ అన్నది మనం అక్కడ డిప్లాయ్ చేసినటువంటి కోడ్. ఓకేనా. ఇక్కడ ప్రెసెంట్ ఏదైతే కోడ్ ఉందో ఇది మనం కొలాబ్ లో డిప్లాయ్ చేసిన కోడ్. సో ఈ కోడ్ ని మీరు అక్కడ టైప్ చేసి ప్రోగ్రామ్ లో మీరు రన్ చేయొచ్చు. ఓకేమా. ఇక్కడ ఏదైతే ఉందో ఈ కోడ్ ని మీరు టైప్ చేసి ఇక్కడ మీ కొలాబ్ ప్రాజెక్ట్ ని మీరు రన్ చేయొచ్చు. సో ఒక లైవ్ లింక్ వస్తుందా, జనరేట్ అయినటువంటి లైవ్ లింక్ లో మీరు టెస్టింగ్ అన్నది కూడా చేయొచ్చు. సో ఇలా కన్క్లూజన్ తో ఇది ఎండ్ అయిపోతుంది అన్నమాట. టోటల్ 15 పేజ్ డాక్యుమెంట్ ఇది. సో దీన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. ప్రింట్ తీసి పెట్టుకుని సో మీకు అక్కడ ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్ చేశారంటే అప్పుడు మీకు చెప్పడానికి ఉంటుంది అనమాట. సో ఈ చాట్ బోర్డ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనేది మేము కంప్లీట్ చేసాం అన్నది వాళ్ళకి మీరు చెప్పడానికి ఉంటుంది. సో ఓకేనమ్మా. సో ఇది వచ్చేసి లాగ్ బుక్ సంబంధించినటువంటి స్ట్రక్చర్. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్, మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ అన్నమాట. సో మీకు ఇక్కడ 15 వీక్స్ మీరు చేసినటువంటివి నేర్చుకున్నవి ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లాగ్ బుక్ లో ఉంటుంది. ఆ లాగ్ బుక్ ని మీరు హ్యాండ్ రిటర్న్ గా రాయాలి. సో మీరు హ్యాండ్ రిటర్న్ గా రాయాలి అది. అండ్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో, సో కొలాబ్ లో క్రియేట్ చేస్తున్నారో, క్రియేట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అన్నది
సో ఇక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అది చేయాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంటేషన్ మీకు సెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వెబ్సైట్ లో ఆ డాక్యుమెంటేషన్ అనేది రెడీగా ఉంది కాబట్టి అది మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ రాయక్కర్లేదు. అండ్ ఈ టూ డాక్యుమెంట్స్ ని మీరు కలపద్దు. ఓకేనా? మీరు అక్కడ ఎక్స్టర్నల్ దగ్గర సబ్మిట్ చేయాల్సింది లాగ్ బుక్ ని సబ్మిట్ చేస్తారు. మీరు మీ కాలేజ్ లో సబ్మిట్ చేసిన, మీరు ఎక్స్టర్నల్ దగ్గర సబ్మిట్ చేసిన, ఏం చేసినా సరే, ఏది మీరు రాసినా మొత్తం అంతా లాగ్ బుక్ అన్న పీడిఎఫ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగ్ బుక్ అని ఉందో, సో దీని ప్రకారంగానే ఆ స్ట్రక్చర్ అంతా ఉంటుంది. సో అదే మీరు చేస్తారు. ఇక్కడ ఏదైతే ఉందో చాట్ బాట్ డెవలప్మెంట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అది, ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటారు అంతే. ఇందులోనే మీరు రాసినటువంటి కోడ్, దాని ఇంప్లిమెంటేషన్, దాని యూస్ కేస్ ఏంటి, దాన్ని ఫర్దర్ గా ఒకవేళ డెవలప్ చేయాలని ఇంకా బెటర్ గా ఎలా డెవలప్ చేయొచ్చు, సో ఈ విషయాలన్నీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ లో ఉంటాయి. సో ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీకు ఫర్దర్ గా ఒకవేళ మీరు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అనుకోండి, సో మీరు రెజ్యూమ్ లో పెడతారు కదా మీరు ప్రాజెక్ట్ చేశారని, ఆ ప్రాజెక్ట్ ఇది అనమాట. ఓకేనా? మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ కి సబ్మిట్ చేయడానికి, మీ కాలేజ్ లో సబ్మిట్ చేయడానికి లాగ్ బుక్ అన్నది ఉంటుంది. మీరు ఫర్దర్ గా ఫ్యూచర్ లో సో జాబ్స్ కి వెళ్ళినప్పుడు మీరు ప్రాజెక్ట్స్ అని ఇంక్లూడ్ చేసుకుంటారు కదా మీ రెజ్యూమ్ లో, ఆ ప్రాజెక్ట్స్ అని ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏంటంటే, సో మీ డిగ్రీ సిక్స్త్ సెమ్ లో మీరు చాట్ బాట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ చేసినట్టు. ఓకేనా? మీ డిగ్రీ సిక్స్త్ సెమ్ లో ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ చేసినట్టు. సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనమాట అదంతా. మీరు ఆ ప్రాజెక్ట్ ని ఎందుకు చేశారు, సో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా సో ఇందులో ఉంటాయి అనమాట. ఇవి కూడా సెపరేట్ గా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. సో ఫర్దర్ క్లాసెస్ లో నేను వీటిని కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో టుడేకి మనం ఈ సెషన్ అన్నది ఎండ్ చేసుకుందాం. సో హాఫ్ అన్ అవర్ వస్తుంది రఫ్ గా ఈ సెషన్ అన్నది. ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇప్పటి నుంచి మీకు సెషన్స్ అన్ని కూడా షార్ట్ గానే ఉంటాయేమో, 1 అవర్ సెషన్స్ అని ఉండవు. క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ కూడా సో హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మీకు వేరే క్లాస్ లో సో ఫర్దర్ గా టుమారో క్లాస్ లో ఏంటంటే, సో లాగ్ బుక్ లో మనం ఏమేం నేర్చుకున్నట్టుగా చెప్తున్నాం. ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, మనం ఏం నేర్చుకోవాలనుకున్నాం. అవుట్కమ్స్ అంటే ఏంటి, మనం ఏం నేర్చుకున్నాం. యాక్చువల్ గా మనం ఏం నేర్చుకున్నాం. సో వీటికి సంబంధించిన పార్ట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాగ్ బుక్ లో ఏం రాస్తున్నాం అన్నది సో నేను టుమారోస్ క్లాస్ లో నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ లో మనం ఏం రాసాం, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం, ప్రాజెక్ట్ ఎలా యూజ్ అవుతుంది అన్న దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ సెపరేట్ గా ఇస్తాను. సో ఈ టూ ఎక్స్ప్లెనేషన్స్ మనకి పెండింగ్ ఉన్నాయి. సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా కంప్లీట్ అయింది. ఓన్లీ ఏంటంటే వాటికి సంబంధించినటువంటి లాగ్ బుక్ అండ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ లోపల కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? సో మీకు ఈ లాగ్ బుక్ రైటింగ్ మీరు వెంటనే స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీరు వెయిట్ చేయక్కర్లేదు. సో మీరు వెంటనే స్టార్ట్ చేయొచ్చు. సో లాగ్ బుక్ మీరు కంప్లీట్ చేసేయచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. లోపల ఏ కంటెంట్ రాసామన్నది నేను మళ్ళీ మీకు సెపరేట్ గా చెప్తాను అనమాట. సో ఈ టూ ఎక్స్ప్లెనేషన్స్, సో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఓన్లీ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మీకు వైవా క్వశ్చన్స్. సో అక్కడ ఏ వైవా క్వశ్చన్, ప్రాక్టికల్ దగ్గర ఎక్స్టర్నల్ ఏ క్వశ్చన్స్ అన్నా అడగచ్చు, ఏంటి మాక్సిమం ఛాన్స్ ఉంది అన్నది మీకు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెపరేట్ క్లాసెస్. ఓకేనమ్మా? సో మాక్సిమం ఒక 1 వీక్ లోపు మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. టుడే మండే కదా, సాటర్డే కల్లా మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోతుంది. లాగ్ బుక్ లో ఏది ఎక్కడ రాయాలన్నది నేను టుడేస్ క్లాస్ లో చెప్పాను. సో ఒకవేళ ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ రిపీట్ చేసుకోండి. సో డేట్ సెక్షన్ దగ్గర ఒకసారి మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ, నేను ఒక్కొక్క వీక్ కి సంబంధించింది సో స్క్రోల్ చేస్తూ నేను క్యాలెండర్ చూస్తూ చెప్పాను కదా ఆ డేట్స్ అన్నవి. సో అక్కడ ఏదైనా చిన్న క్లమ్జీనెస్ కానీ చిన్న కన్ఫ్యూజన్ కానీ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి క్లియర్ గా డీటెయిల్ గా చూసుకోండి. సో ఒక పేపర్ ఏదైనా తీసుకుని సో వీక్ 1, వీక్ 2, వీక్ 3 అన్నది ఆ డేట్స్ అన్నవి మీరు వేసేసుకోండి. సో December 1 నుంచి December 6 అని, సో 7th గ్యాప్ ఇస్తాం, మళ్ళీ 8 నుంచి డేట్ వేసుకుంటాం. అలా మీరు ఒక పేపర్ తీసుకుని సంక్రాంతి వీక్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మీకు 21 దాకా వస్తాయి. సో March 21 దాకా సంక్రాంతి వీక్ ని కూడా మీరు ఇంక్లూడ్ చేసేసుకుంటే గనక, అంటే హాలిడేస్ అన్నవి లేకుండా ఇంక్లూడ్ చేసుకుంటే గనక, సో మీకు అక్కడ ఏమొస్తుందంటే డేట్ అన్నది 14th కి వెళ్ళిపోతుంది. సో March 14th కి మీకు ఇంటర్న్షిప్ అన్నది ఎండ్ అయినట్టు అన్నమాట. అది మీ ప్రాక్టికల్ డేట్ బట్టి మీరు చూసుకోండి, ప్రాక్టికల్ ఏ డేట్ వస్తుంది అన్న దాన్ని బట్టి అంతకు ముందు ఎండ్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనమ్మా? సో ఇది మీకు టుడేస్ క్లాస్. సో లాగ్ బుక్ లో ఏది ఎక్కడ రాయాలనేది చాలా జాగ్రత్తగా రాయండి. ఒక్కొక్క సెక్షన్ ని ఇంకొక సెక్షన్ ని మీరు మర్జ్ చేయొద్దు.
సో మీరు యాక్టివిటీ లాగా రాస్తున్నప్పుడు కూడా సో ఏ వీక్ దా వీక్ కంటెంట్ అనేది ప్రాపర్ గా చూసి రాయండి. డేట్స్ అవసరమైతే లాస్ట్ లో వేసుకోండి. ముందు కంటెంట్ అంతా రాసిన తర్వాత ఇప్పుడు అవసరమైతే డేట్ అనేది మీరు లాస్ట్ లో వేసుకుని ప్రాబ్లం లేదు. సో మిగతా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ సైన్ చేయాల్సిన ప్లేసెస్ కానీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కానీ సో వాటిని మీ ఫ్యాకల్టీ మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.